సజ్జా బర్నబాస్ గారు అంటే మనకి ఇక్కడ రాయలసీమలో తెలియదు కానీ కోస్టల్ అంతా కూడా చాలా పేరు మోసిన దేవుని సేవకుడు. చాలా సభల్లో రోజు నిరంతరం మాట్లాడుతుంటాడు. దేవరాజు గారు కూడా చాలా పెద్ద సేవకుడు. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ మెసేజ్ అయినా లాస్ట్ మెసేజ్ అయినా మధ్యలో నన్ను పెట్టారు. సో ఆ మధ్యలో ఏం చేస్తారంటే ఇద్దరు ఇటొకరు కూర్చుంటారు, అప్పుడు వాక్యం చెప్పాలి. సో దేవుడు సవాలుకరమైనటువంటి పరిస్థితే కానీ దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. కొంత జలుబు వల్ల మొదటి రోజు జ్వరము బలహీనత ఉండింది, రెండో రోజు కూడా ఉండింది. అలా 3 days కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ ప్రభుత్వంగా అద్భుతంగా బలపరిచి వాడుకున్నారు. దేవునికి స్తోత్రాలు. సో దాని కొరకు మీ అందరి ప్రార్థన నా వెనకాల ఉంది కాబట్టి దేవుడు బలపరిచి అందరి మధ్యలో దేవుడు మహిమ పొందాడు. దేవునికి మహిమ, దేవుడు వాడుకున్నాడు, అంతే. రైట్, దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మనకు సుపరిచితమైన వాక్యమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయినా కూడా మరొకసారి జాగ్రత్తగా ధ్యానించుకోవాల్సినటువంటి వారమైన మొదటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 4వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు మొదటగా చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. ఈ మాటను కొన్నిసార్లు అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఉంటాం, కానీ ఈరోజు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి తీసుకువచ్చాడు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ ఏం కలుగు చేస్తుందంట? నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ లోకంలోని శ్రమలంట క్షణమాత్రం ఉండేవి. అవి పరలోకములో నిత్యమైన మహిమకు దారితీస్తాయి. కాబట్టి ఆ పరలోకము నిత్యమైనటువంటి మహిమను దృష్టిలో పెట్టుకొని ఈ భూమి మీద శ్రమలను తృణప్రాయంగా ఎంచాలి. చాలా తక్కువ విలువ వాటికి ఇవ్వాలి. మనం కొన్నిసార్లు మాట్లాడుకునేటప్పుడు బాగా దేవుని నమ్మి చాలా సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఎక్కువగా కృంగిపోయినట్లుగా, ఏదో బాధపడుతున్నట్టుగా, ఇంకా వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి శ్రమలు లేనట్టుగా, వాళ్ళు ఒక్కరే ఓర్చుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అర్థం ఏంటంటే మన దేవుని యొక్క మహిమను సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. శ్రమలు, శోధనలు, పరీక్షలు సర్వసాధారణం. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. ఎవరికి ఎంత అవసరం అంటే ఎవరి సామర్థ్యాన్ని దేవుడు ఎంత ఎక్కువ పెడితే వాళ్ళకి అంత ఎక్కువ పెట్టి ఉంటాడు శ్రమలు కూడా. సామర్థ్యానికి మించిన శ్రమలు, శోధనల కంటే సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమలు దేవుడు ఎప్పుడు ఎవరికి పెట్టడం. నీకు ఎక్కువ శ్రమ పెట్టాడంటే నీకు ఎక్కువ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు అని అర్థం. సహించగలిగే శక్తి ఎక్కువ ఇచ్చాడని. నీకు గాక వేరే వాళ్ళకి ఆ శ్రమ పెడితే తట్టుకోలేరు. కాబట్టే రోమా 8వ అధ్యాయం 18వ వచనం
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమలో మనం పొందబోయేటువంటి ఆ గొప్ప సంతోషం ఎదుట, సుఖం ఎదుట, ఆ క్షమం ఎదుట, ఆ ఆనందం ఎదుట, ఆ సహవాసం ఎదుట వాటితో కంపేర్ చేస్తే ఇప్పటికి భూమి మీద మనం పొందేటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తున్నాయి? మనల్ని శుద్ధ సువర్ణముగా చేస్తున్నాయి. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని పోలికలోనికి మనల్ని మార్చుతున్నాయి. దేవుని రూపములోనికి మనల్ని మార్చుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, క్రైస్తవులుగా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పేటువంటి విషయం అదే. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఇది మొదటిది. ఎక్కడ పెట్టాలంట మనస్సు? కానీ మన మనసు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుంది? దేని చుట్టూ తిరుగుతుంటుంది? దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం, దేని గురించి ఎక్కువ ఊహిస్తూ ఉంటాం, దేని కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాం, దేని కొరకు ఎక్కువ పోరాడుతూ ఉంటాం అంటే అన్ని భూ సంబంధమైన వాటి కొరకే. అయితే వీటితో పరసంబంధమైనటువంటి విషయాలు ఆలోచిస్తే భూమి మీద విషయాల కొరకు ఆలోచించినంతగా పరలోకాన్ని గురించి ఆలోచిస్తున్నామా? భూమి మీద భవిష్యత్తులో పొందుకోబోయేటువంటి ఇది ఇల్లో, కారో, అదో ఇదో, ఆ స్థాయో ఈ స్థాయో, ఆ గొప్పతనమో ఈ గొప్పతనమో, ఈ పొగడతో వీటి గురించి ఊహించినందుక పరలోకంలోని మన స్థానాన్ని గురించి ఊహించగలుగుతున్నామా? పరలోకంలో మనం పొందబోయే బహుమానాన్ని గురించి ఆలోచిస్తున్నామా? దాని మీద ఏమైనా దృష్టి పెడుతున్నామా? పెట్టట్లేదు. దాని మీద పదే పదే మన చర్చ్లో కొన్ని సంవత్సరాల నుంచి జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఈ లోకంలో మనం పరదేశీయులమును యాత్రికులమై ఉన్నాం. మనం టెంపరీగా ఇక్కడ ఉన్నాం. మన పర్మనెంట్ ప్లేస్ పరలోకం, మన నిత్యత్వం పరలోకం, కాల పరిమితులు లేని సమయాన్ని గడపేది పరలోకంలో. కాబట్టి తాత్కాలికమైన దానికంటే పర్మనెంట్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాన్ని మీద ఎక్కువ దృష్టి పెట్టగలిగేటువంటి వారంగా ఉండాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకున్న విషయాలు అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో కలిసి ఉన్నాయేమో. మీ బహుమానమును అపహరింపనీయకుడి అనే మాట చదవండి. ఆ ముందు నుంచి ఉంది అక్కడ 19. ఎస్, సారీ, 18-19. 8-9 కదా, 18-19. ఎస్. ఎవడో వాడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేవుడు మనకు ఒక బహుమానాన్ని పెట్టాడు పరలోకంలో. ఆ పరలోకంలోని బహుమానాన్ని అపహరింపనీయకుండా చూసుకోవాలి. ఎప్పుడు అపహరించబడతాయంటే ఈ లోకపు జీవన వ్యాపారంలో చిక్కుకొని పరలోకం మీద దృష్టి పెట్టకుండా ఉంటే, ఈ లోకానికే పరిమితమైపోతే పరలోకం దాకా వెళ్ళరు కొంతమంది. కొంతమంది రక్షణ పొంది రక్షణను కొనసాగించుకుంటారు కానీ పరలోకం కోసం పనిచేయరు, భూమి మీదే పనిచేస్తారు. పరలోకం దాకా వెళ్తారు కానీ బహుమానాలు ఉండవు. మామూలు సాధారణమైన
భక్తుల్లాగా పరలోకంలో కూడా ఉంటారు. మహిమ దేహమే ఉంటుంది, లేని శరీరమే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. భూమి మీద ఒక యవనస్తుడు తన జాతి ప్రజలను ఒక అతను దూషిస్తూ ఉంటే ఆ జాతి రాజు ఒక బహుమానాన్ని అనౌన్స్ చేస్తాడు. అతను గెలిచిన వాడికి బహుమానం ఇస్తాను అని. అప్పుడు యవనస్తుడు వెళ్ళి పక్కన అడుగుతాడు, ఏంటి బహుమానం అని. ఎవరైనా? దావీదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు. చూడండి ఆ విషయం. ఆ యవనస్తుడు దేని మీద దృష్టి పెట్టాడు? 2 విషయాల మీద దృష్టి పెట్టాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటగా 26వ వచనం చూద్దాం. 26వ వచనం. ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? బహుమతి ఏమని వానిని చంపి, చదవమ్మా. ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ప్రైజ్ ది లార్డ్. ఏమడుగుతున్నాడు? బహుమతి ఏంటి అని. ఇప్పుడు దావీదుకు 2 విషయాల మీద దృష్టి పెట్టాడు. ఒకటి నచ్చలు ఆయనకి. ఏంటి? సున్నతి లేనివాడు జీవము గల దేవుని సైన్యాన్ని వ్యతిరేకించడం ఏంటి? అది పౌరుషం. దావీదుకు ఉన్నటువంటి రోషము, పౌరుషము, పట్టుదల ఇది. రెండవది ఏంది? అలాంటి ఆ వ్యక్తిని హతం చేస్తే రాజు ఏం చేశాడు? ఒక బహుమానాన్ని ఇస్తా అన్నాడు. 25వ వచనంలో ఉంది ఆ బహుమానం. చదవండి. వాణ్ణి చంపిన వానికి ఏమిస్తా అంటే రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి, ప్రైజ్ ది లార్డ్. 3 రకాలుగా ఆశీర్వాదం ఉంది వాళ్ళకి. ఒకటేమో బహుగా ఐశ్వర్యవంతులుగా చేస్తా అంట, ఘనత ఇచ్చి, డబ్బులు ఇచ్చి. రెండవది తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. మూడవదిగా వాళ్ళని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేస్తాడు, వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. సో అప్పుడు అది విన్నటువంటి దావీదు ఏమంటున్నాడు? మళ్ళీ పక్కకి వెళ్ళి దాన్ని మళ్ళీ నెమరు వేసుకొని పౌరుషం తెచ్చుకోవడానికి. ఇప్పుడు దావీదు యొక్క దృష్టి ఎక్కడ? దావీదు నిజానికి ఆ యొక్క యుద్ధంలోకి వెళ్ళింది ఎందుకు? అన్నలకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళాడు. అన్నలకు ఆహారాన్ని తీసుకున్నాడు. చివరివాడు 8వ వాడు తన అన్నలు సైన్యంలో ఉంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శత్రువు తన జాతిని సవాలు చేయడం కనిపించింది. అందరూ వెళ్ళలేక భయపడుతున్నట్టు కనిపించింది. దానికేమో రాజు కూడా వెళ్ళలేక ఒక బహుమతిని ప్రకటన చేసి ఉన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఏంటి? 2 పనులు చేయాలి. ఆ శత్రువుని నిర్మూలించాలి, బహుమతిని సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు మనకు కూడా శోధకుడు ఒకడు ఉన్నాడు. మనల్ని కూడా సవాల్ చేస్తున్నాడు ఒకడు, శత్రువు. వాడేంటి అంటే వాడి యొక్క పన్నాగం ఏంటంటే ఎలాగైనా సరే మనల్ని పరిశుద్ధతలోనికి రాకుండా పాపములోనే ఉంచి ఓడించి మనల్ని సజీవుడైనటువంటి దేవుని రాజ్య నివాసులుగా చేయకూడదనేది వాడి పోరాటం. ఇప్పుడు ఏంటి మన పోరాటం? ఏంటంటే ఎలాగైనా సరే వాడిని జయించి దేవుని సహాయం చేత, దేవుని ఆత్మ చేత మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళి కిరీటాన్ని పొందాలని. ఇది మన పోరాటం. ఇప్పుడు దావీదులాగా మనం కూడా ఎప్పుడు
ఎప్పుడు దేన్ని నెమరు వేసుకోవాలి? ఈ పక్కనోడి దగ్గరికి వెళ్ళి అడగాలి బహుమతి ఏంటి అని. ఆ పక్కనోడి దగ్గరికి వెళ్ళి అడగాలి. 30వ వచనం చూడండి, మళ్ళీ ఇంకో చోట అడుగుతున్నాడు. ఎందుకని? ఇప్పుడు ఒకటి చెప్పాడు కదా, రాజు చెప్పాడు సైలెంట్గా ఉండొచ్చు కదా, సైనికుడు చెప్పాడు సైలెంట్గా ఉండొచ్చు కదా. మళ్ళీ ఈ పక్కనోడి దగ్గర ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఆ ప్రకారమే మళ్ళీ అడగగా, అంటే దావీదు ఏంటంటే రోషం పట్టి తెచ్చుకుంటున్నాడు. బహుమతిని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. బహుమానం మీద తన ఐస్ ఫిక్స్ చేస్తున్నాడు. తన ఆలోచన, తన దృక్పథం, తన వైఖరి, తన మనసు, తన హృదయం అంతా బహుమానం మీద పెడుతున్నాడు. ఇప్పుడు ఫోకస్ అంతా నిజమేనా ఇది అని. ఆ పక్కనోడు కూడా అదే చెప్పాడు. అప్పుడు దావీదు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మధ్యలో కొన్ని జరిగాయి. ఆ తర్వాత చూస్తే వడిసెల రాళ్ళు తీసుకుని వెళ్ళి వాడిని కొట్టి, తర్వాత వాడి ఖడ్గములు తీసి, వాడి వరలో నుంచి వాడి ఖడ్గాన్ని తీసి వాడి తలను తెగ నరికినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేని మీద ఉంది దావీదు యొక్క దృష్టి? దేని మీద ఉంది అంటున్నాను? బహుమానం మీద ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు వింటున్నాడు బహుమానాన్ని గురించి? పదే పదే వింటున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇందాక చక్కగా ప్రశ్నకు జవాబు చెప్పారు. ఇప్పుడు మనకు పరలోకంలో దేవుడు 5 కిరీటాలు ఇవ్వబోతున్నాడు అని బైబిల్లోంచి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. కిందకు చూడకుండా, బైబిల్ చూడకుండా, రెఫరెన్స్ చూడకుండా 5 కిరీటాలు టకటక వాటి రెఫరెన్స్లు చెప్పగలరా? ఇప్పుడు చాలామంది మనకి ఎన్ని సంవత్సరాలకి ఇంక్రిమెంట్ డబల్ అవుతుంది, 8 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఏంటి, 16 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఏంటి, అన్నీ కంటతా వస్తాయి కదా. భూమి మీద విషయాలు చాలా ఉంటాయి కంటతాలు. దేనికి ఏది ఆఫర్ ఉంది, ఏది కొంటే ఏది ఆఫర్ వస్తుంది అన్నీ బట్టి పెట్టేసి ఉంటాం. పరలోకంలో ఏం పొందుకోబోతున్నామో చెప్పగలమా? అక్షయ కిరీటము మొదటిది ఎక్కడుంది? అక్కడి మొదటి కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం. నీతి కిరీటము 2 తిమోతి 4:8. జీవ కిరీటము ప్రకటన యాకోబులో ఉంది, ప్రకటనలో ఉంది. ప్రకటన 2:10, యాకోబు 1:12, 2:10లో కూడా ఉంది. రైట్. మూడోది, 3 అయిపోయినాయి. 4వది అక్షయ కిరీటము. ఇది చెప్పండి. ఇది ఆత్మల రక్షణ కొరకు వచ్చేటువంటి కిరీటం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. చూడకుండా చెప్పాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆత్మలను రక్షిస్తే, సువార్త చెప్పి ఆత్మలను ప్రభువులోకి నడిపిస్తే, ఆ పరిచర్యలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం పాల్గొంటే మనకు అక్షయ కిరీటం వస్తుంది. తర్వాత పాస్టర్స్కు లేదో సేవకులకు వచ్చేటువంటి మహిమ కిరీటం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. వీటి మీద దృష్టి ఉందా? అంటే అంత నేనేమంటాను అంటే, అంతగా మన మనస్సుల్లో అవి ముద్రించుకుపోవాలి. దావీదు మనస్సులో అవి ముద్రించుకుపోయాయి. ఆ బహుమతి ముద్రించుకుపోయేంతగా అడుగుతూ వచ్చాడు. దాని గురించి ఆలోచిస్తూ వచ్చాడు, ఊహిస్తూ వచ్చాడు. దావీదు తాను గొల్యాతును చంపిన తర్వాత, ఇదిగో దావీదు యొక్క పుత్రిక నుంచి పెళ్లి కాబోతున్నట్లు, ఆ తర్వాత ఐశ్వర్యవంతుడైనట్లు, ఆ తర్వాత తనకు స్వతంత్రం వచ్చినట్లు, రాజకుమార్తెను వివాహం చేసుకుంటే తర్వాత రాజు అవుతాడు. అవన్నీ ఆలోచించుకున్నాడు కాబట్టే ధైర్యంతో ముందుకెళ్ళాడు. తన సహజ సిద్ధమైనటువంటి వాడుక ఆయుధాన్ని గొల్యాతు మీద వాడాడు, జయం పొందాడు. కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవులకి, యేసు ప్రభు నమ్మిన పిల్లలకి పరలోకం మీద ఆశ ఉండాలి. యేసు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరాలు ప్రకటించింది ఏంటంటే పరలోకాన్ని గురించే. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. తర్వాత ఎక్కువసార్లు మాట్లాడింది ఏంటంటే పరలోకమందు మీ ఫలము అధికమగును, పరలోకములో మీరు ఫలము పొందుదురు. ఇలాగా పరలోకమందు మీ ధనము
కూర్చుకొనుడి. ఎందుకు పరలోకం 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 అని మాట్లాడాడు? అది శాశ్వతం కాబట్టి. ఆ పరలోకాన్ని పరిచయం చేయడానికే యేసుప్రభు వచ్చింది. పరలోకాన్ని గురించి తెలియచేయడానికే యేసుప్రభు వచ్చింది. పరలోకానికి మార్గంగా వచ్చాడు ఆయన. పరలోకాన్ని తెరవడానికే మన కొరకు వచ్చాడు ఆయన. ఆ సత్యం మనం ఎరిగి ఉండాలి. ఈరోజు మనము చెప్పుకున్నటువంటి విషయాలే ఎప్పుడో వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకోసారి చూడండి, పరలోకము రాజ్యము మీద దృష్టి కేంద్రీకరించినటువంటి వ్యక్తుల జీవితాలు. ఆమేన్. మొదటగా అబ్రహాము యొక్క జీవితం. 11:10 హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలామంది అనుకునేది ఏంటంటే అబ్రహాము కనాను కొరకు ఎదురు చూచుచుండెను అని. అబ్రహాం కనాను కొరకు కాదు ఎదురు చూస్తుంది, పునాదులు గల ఆ పట్టణం కొరకు. అది గుర్తుపెట్టుకోవాలి. అబ్రహామును దేవుడు పిలిచింది భూమి మీద కేవలం వాగ్దాన పుత్రుడి కొరకు మాత్రమే కాదు, అబ్రహాంకి ఏదో పిల్లలు ఇవ్వడం కోసం కాదు మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి. ఆయన అబ్రహాము యొక్క భుజం పరదేశంలో ఆయనే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడంట లాజరు చనిపోయినప్పుడు. సో ఆ విధంగా భుజంగా మారిపోయాడు. ఒక శ్రేష్టమైనటువంటి వానిగా, ప్రధానమైనటువంటి వాడుగా, మూలరాతిగా మారిపోయాడు. ఈ పునాదులు గల పట్టణం ఏంటయ్యా అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఏం పట్టణం అంటే యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట కనపడుతుంది. ఆ పట్టణం మీద అబ్రహాము యొక్క దృష్టి ఉంది. ఆమేన్. దాన్నే 2వ వచనంలో ఏమంటాడంటే నూతన యెరూషలేము అన్నాడు. పెళ్లి కుమార్తె వలె దిగి వస్తూ ఉంది అన్నాడు. ఆ పట్టణం ఏ పట్టణం అంటే ఆ పట్టణం దేవుని నివాస స్థలమైనటువంటి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం, గొర్రెపిల్ల నివాస స్థలమైనటువంటి ఆ పట్టణం. అందులో ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి మనం వెళ్తాం. కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించబడినప్పుడు భూమి మీదకి పరలోకం నుంచి ఆ నూతన యెరూషలేము దిగి వస్తుంది. అందులో గొర్రెపిల్లైనటువంటి యేసు ప్రభు నివాసం ఉంటాడు. అందులోకి మనం ఆయన దర్శించుకోవడానికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. ఆ పట్టణము కొరకు అక్కడ ఉండాలి దృష్టి. ఆ పట్టణంలోనికి ఎక్కడ ఏముంది? ఆ పట్టణంలో 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పేర్లు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి, 12 పేర్లు ఉన్నాయి. గోత్రికుల పేర్లు, 12 అపోస్తుల పేర్లు. వాటి గురించి మనం ఒక్కొక్కటి చెప్పుకున్నాం ఇదివరకు. ఆ పునాదులు గల పట్టణము కొరకు, శ్రేష్టమైన మంచి దేశం కొరకు అంటాడు 16వ వచనంలో. మనకు తెలుసు అది. 2వ వ్యక్తి మోజెస్. అక్కడే ఎందుకని? ఇప్పుడు రాజుగా ఉంటే, ఐగుప్తు రాజుగా ఉంటే 40 ఏళ్ల కిరీటం తీసేస్తారు. కిరీటం పోతుంది, ఘనత పోతుంది, మాజీ అవుతాడు. మాజీలకి ఉండేటువంటి అధికారం వేరు. అంత మాత్రమే కాదు, పరలోకం దాకా వెళ్ళలేడు. ఎందుకంటే విగ్రహారాధన చేస్తాడు కాబట్టి. జీవం గల దేవుడిని సేవించకపోతే పరలోకం దాకా వెళ్ళలేడు. కాబట్టి 40 ఏండ్లు ఈ భూమి మీద, భూమి అంతటికి రాజు. ఐగుప్తు రాజు అంటే ప్రపంచాన్ని పరిపాలించే రాజు. నాకు ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి పదవి వద్దు, కానీ ఇస్రో యొక్క గొర్రెల కాపరిగా 40 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం నిత్యత్వంలో కిరీటం కావాలి, నిత్యత్వంలో పరలోకములో మహిమ కావాలి, అక్కడ ప్రవేశం కావాలి.
అక్కడ అధికారం కావాలి, ఇక్కడ అధికారం వద్దు, అక్కడ అధికారం కావాలి, ఇక్కడ కిరీటం వద్దు, అక్కడ కిరీటం కావాలి, ఇక్కడ ఘనత వద్దు, అక్కడ ఘనత కావాలి, ఇక్కడ పరిపాలన వద్దు, అక్కడ పరిపాలన కావాలి. మనము ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఎక్కడుందన్నమాట? ఇట్లాంటివన్నీ మనకు గుర్తుండాలి. 2 తిమోతి 2:12 ఏలుతాం. సహించిన వారమైతే ఆయనతో కూడా పరలోకములో స్వాస్యాల గురించినటువంటి మాటలు మన హృదయాల్లో ముద్రించుకుపోవాలి. రైట్? ఏ క్షణం అర్ధరాత్రి అడిగినా కూడా ఇది నా స్వాస్యం, ఇది నేను పొందుకోబోయే బహుమానం, ఇది నేను పొందబోయేటువంటి జీవితం, ఇది నేను పరిపాలించబోయే అధికారం అని చెప్పగలగాలి. ఇది నా సింహాసనం. అలా ముద్రించుకుపోతే అప్పుడు భూమి మీద తాత్కాలికమైన శ్రమలు సులకని శ్రమలుగా కనపడతాయి. అవి ఎన్నదగినవిగా కనపడవు. దానికి పరిగణనలోకి తీసుకొని దానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దాని చుట్టూ ఏడుపు ఇవన్నీ ఉండవు. తృణప్రాయంగా ఎంచుతాం. అందుకే వాటిని ఏం చేశాడంటే ఆయన తృణప్రాయంగా ఎంచాడు మోజెస్. ఫరో యొక్క రాజకుమార్తెగా ఉండుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట మేలని ఎంచుకున్నాడు మోషే. ఎందుకంటే ఏలైనగా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ ఉండాలంటే మొదట ఒక వచనం నేను దాట వేసినట్టున్నాను. మనకు తెలుసు, మన బీమా సీట్ మీద ఉండాలి. అక్కడ కాదు, 2 కొరింథియన్స్ 5:10. 2 కొరింథియన్స్ 5:10. ఎందుకనగా మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇది మొదటగా చెప్పి ఉండాల్సింది. ఏంటంటే మన దృష్టి ఎక్కడ ఉండాలంటే, మనం సంఘంలో ఎత్తబడిన తర్వాత లేదా ప్రభు రాకడ ఆలస్యమైతే, మనం చనిపోయినా కూడా ప్రభు రాకడ వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తబడతాం. సమాధులు తెరవబడతాయి, మంటి దేహాలు మహిమల దేహాలుగా మార్చబడతాయి. దీని యందు నిరీక్ష ఉంచాలి, విశ్వసించాలి, నిరీక్ష ఉంచాలి. కన్నురెప్పపాట్ల ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది, బహుమతుల ప్రధానోత్సవము జరుగుతుంది, సన్మాన సభ జరుగుతుంది, ఈ రివార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. మన మాటలో చెప్పాలంటే అవార్డ్స్ ఫంక్షన్. ఆ అవార్డ్స్ ఫంక్షన్లో యేసు ప్రభు ఏం చేస్తాడు? ఇలాంటి ఒక వేదిక, దాన్నే క్రీస్తు న్యాయ పీఠము, దాన్నే గ్రీకులు ఏమంటారంటే బీమా జడ్జిమెంట్ సీట్ అంటారు. ఈ బీమా జడ్జిమెంట్ సీట్లో మనం చేసిన తప్పుల కొరకు దేవుడు ఎటువంటి శిక్ష విధించడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమా 8:1 ప్రకారం అసలు మనం ఎత్తబడ్డాము అంటేనే క్షమించబడ్డాము, రక్షించబడ్డాం కాబట్టి ఎత్తబడ్డాం. ఎత్తబడిన తర్వాత మన భూమి మీద పాపాలను యేసు ప్రభు ఏం చూపించడు, ఈ అవిధేయతను ఏం చూపించడు. అవన్నీ తూర్పు నుంచి పడమటి ఎంత దూరమో అంత దూరపరిచాడు, మరిచిపోయాడు, జ్ఞాపకం చేసుకోడు. అయితే దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు, పరలోకం కోసం మనం జీవించడమే కాకుండా ఇతరులను పరలోక రాజ్యంలో చేర్చడం కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం ఏ పని అయితే చేసామో ఆ పనికి తగినటువంటి జీతాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. 22వ అధ్యాయం ప్రకటనలో 12వ వచనంలో ఒక ఉంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వానికి జీతం ఇచ్చేదను. ప్రకటన 22:12 అంటాడు, వాని క్రియ చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏం జీతం ఇది అంటే, దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి, మన కొరకు కాదు, భూమి మీద మన భవిష్యత్తు కొరకు చేసిన ఉద్యోగాన్ని బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి.
మన కొరకు మనం ఎక్కువ ప్రయాసపడతాం దేవుని కొరకు అంటే. కానీ అది భూమి మీద ఉపయోగపడుతుంది బాగానే. కానీ పరలోకంలో మన దాకా రావాలి వచ్చే క్రియలు ఏంటి అంటే, పరలోక రాజ్యం కొరకు భూమి మీద ఉన్నప్పుడు ఏమైతే చేశామో వాటి క్రియలు మనతో పాటు వస్తాయి. ప్రకటన 13:14 ఆఖరి లైన్లో ఉంటుంది అన్నమాట. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరి క్రియలు? ఏ క్రియలు? పరిశుద్ధుల క్రియలు, పరలోకము కొరకు చేసిన క్రియలు. పరిశుద్ధుల క్రియలు, పరలోక రాజ్యము కొరకు దేవుని కొరకు చేసిన క్రియలు వారి వెంట పరలోకం దాకా వెళతాయి. భూమి మీద మన కొరకు, మన జీవనోపాధి కొరకు, మన బిడ్డల కొరకు, మన సొంత సామ్రాజ్యం కొరకు చేసినటువంటి క్రియలు భూమి మీద మిగిలిపోతాయి, ఆగిపోతాయి. కాబట్టి ఏది తాత్కాలికమో ఏవి శాశ్వతములో గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. కాబట్టి మోషే అందుకే దేని మీద దృష్టి పెట్టాడు? అన్సీన్ థింగ్స్, అదృశ్యమైన వాటి మీద, బహుమానాల మీద దృష్టి పెట్టినటువంటి వాడిగా కనపడతాడు. మూడో వ్యక్తి మీరే చెప్తారు. ఇంకా ఇద్దరిని చెప్పాను, అబ్రహాము, పౌలు, ఇంకా స్టెఫన్ దగ్గరికి రండి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, నేను ఇదివరకు చెప్పాను కదా, మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ చెప్పకూడదని చాలాసార్లు అనుకుంటాను. ఇప్పుడు ఇట్లాంటి పరీక్షలు వచ్చినప్పుడు అర్థమవుతుంది నాకు, వీళ్ళు మర్చిపోతారు ఎన్నిసార్లు చెప్పినా పర్లేదని. ఒక కోవిడ్ టైం ముందు అనుకుంటాను, ఒక 3 months బీమా సీట్ గురించి చెప్పాను. చాలా విస్తారంగా మాట్లాడాను ప్రతి ఆదివారం. వాటన్నిటి సారాంశాన్ని ఈరోజు ఒక్కరోజు చెప్పేస్తున్నాం అంతే. చాలా విపులంగా చాలా విషయాలు మాట్లాడాం. రైట్. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55, 56 వచనాలు. చూచి ఏం చూస్తున్నాడు? 2 విషయాలు చూస్తున్నాడు. దేవుని మహిమను, ఆకాశం తిరుగుబట్టియు దేవుని మహిమను, యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందు లేచి నిలుచుంటుటయు చూచి. అక్కడ ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, రాళ్లతో కొడుతూ ఉంటే ఎటువైపు చూడాలి? మనుషుల వైపు చూడాలి, రాళ్ల వైపు చూడాలి. ఇంకా వీలైతే మనుషులు ఎటువైపు లేరో అటువైపు పరిగెత్తడానికి చూడాలి, పారిపోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, కొట్టుకుంటే చంపుకోండి, తొందరగా పరలోకానికి వెళ్ళిపోతాను కదా, తొందరగా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను కదా, తొందరగా యేసయ్య చేతిలో చేయేస్తాను కదా, తొందరగా ఆ పరలోకంలోకి వెళ్ళిపోయి సంతోషాన్ని అనుభవిస్తాను కదా, మ్యాక్సిమం ఒక 1/2 hour శ్రమ పడతాను, తర్వాత ప్రాణం పోతుంది, పరలోకానికి వెళ్ళిపోతాను. ఇది కదా స్టెఫను దృష్టి. పౌలు అంటాడు కదా, చావైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. 1:21 ఫిలిప్పీలో. ఇప్పుడు స్టెఫన్ యొక్క కొటేషన్ కూడా అలాగే కనపడతా ఉంది, అలాంటి కోరికే కనపడతా ఉంది. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి దేవుని సన్నిధిలో. చూపు లోకములో మనల్ని దారి మళ్లించేటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా కూడా మన దృష్టి పరలోకము నుండి పక్కకు తొలగకూడదు. ఆమేన్. పరలోకములో మనం పొందబోయే మహిమ నుండి మన దృష్టిని మార్చేవి ఏవి ఉండకూడదు. స్టెఫను యొక్క దృష్టిని ఏవి ఏమార్చడం లేదు. రాళ్ళు, ప్రాణాలు పోగొట్టేవాళ్ళు, వాళ్ళు దూషకులు, హింసలు చేసేవాళ్ళు ఏవి ఏమార్చడం లేదు. స్టెఫను దృష్టి అక్కడే కేంద్రీకృతమైంది. కొలసీలో పౌలు భక్తుడు అన్నట్టుగా, పైనటువంటి వాటి మీదనే మీ మనస్సు పెట్టుడి అన్నట్టుగా అక్కడే కేంద్రీకృతమైపోయింది. ఆమేన్. హల్లెలూయా. 4వ వ్యక్తి, మీరు పౌలు అన్నారు, పౌలు దగ్గరికి ఆ రెఫరెన్స్ చదవండి. మరి పౌలు యొక్క రెఫరెన్స్ 3:14.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన బహుమానం. చూడండి, ఆ ఉన్నతమైన బహుమానం అర్థంలో ఏంటంటే పౌలు కాంపిటీషన్లో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది, కొంతమంది గురువులు కొంతమంది శిష్యులకు నేర్పిస్తూ ఉంటారు. కానీ ప్రతి శిష్యుడు కూడా నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే గురువుని మించినోడు కావాలని చూస్తూ ఉంటాడు. నేర్చుకున్న తర్వాత గురువు కంటే ఎక్కువ నైపుణ్యం సంపాదించాలని, ఎక్కువ గొప్పవాడు అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అది తప్పేం కాదు. కొంతమంది గురువులు ఆ విధంగా ప్రోత్సహిస్తారు కూడా. కొంతమంది కొద్దిగా బాధపడతారు తమను మించిపోతే. కానీ పౌలు బహుశా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, అబ్రహాము, స్టెఫను, లేకుంటే మోజెస్, ఇటువంటి వారికంటే ఎక్కువ బహుమానం పొందాలని ఆశపడుతున్నట్టున్నాడు. ఆమేన్. ఎక్కువ, ఇంకా మొదటి స్థానంలోకి వెళ్ళాలని, ఇంకా ప్రథమ స్థానంలోకి వెళ్ళాలని. ఇప్పుడు పరలోక రాజ్యం వచ్చినప్పుడు నా కుమారులలో ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున ఉంచుకొని ఒక ఆమె అడుగుతుంది. ఎవరామె? ఆ పేరన్నా చెప్పండి, వాళ్ళ కొడుకుల పేర్లన్నా చెప్పండి. యాకోబు యోహాన్ల తల్లి. యాకోబు యోహాన్ల తల్లి అంటే అర్థమైంది, పరలోక రాజ్యం ఉంది అని అర్థం, అందులో స్థానాలు ఉన్నాయని అర్థమే కదా. అందులో ప్రథమ స్థానం ఉంది, రెండో స్థానం ఉంది, తృతీయ స్థానం ఉంది, చతుర్థ స్థానం ఉంది అని అర్థమే కదా. ఆ వచనాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే మనకి. కాబట్టి ఏం చేయాలి? పౌలు దృష్టి ఏ స్థానం మీద ఉంది? ఫస్ట్ ప్లేస్. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఎంతమందిని అధిగమించాలి? అబ్రహాం దాటిపోవాలి, మోజెస్ను దాటిపోవాలి, నోవహును దాటిపోవాలి, ఇస్సాకును దాటిపోవాలి, యాకోబును దాటిపోవాలి, దానియేలును దాటిపోవాలి. ఇంతమంది భక్తులను దాటిపోయడానికి కూడా పౌలు వెనకాడడం లేదు. అందుకోసం ఏం చేశాడు పౌలు? 2 కొరింథీ 11:23 స్పీడ్గా, త్వరగా అమ్మ, గట గట గట. ఎవరు చదువుతారు? అవన్నీ తర్వాత చదువుకోండి. దెబ్బలు తిన్నా అంట, చెరసాల్లో వేయబడ్డా అంట, కొట్టబడ్డా అంట, దొంగతనం వచ్చిందంట, ప్రళయములు వచ్చాయి, కరువు వచ్చింది, ఆకలి వచ్చింది, దప్పికలు వచ్చింది, సముద్రం వల్ల ప్రయాణం, ఆపదలు, అన్ని ఆపదలు 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 26, 27 వచనాల వరకు కనపడతాయి. అవన్నీ ఎందుకు పొందాడు? ఆయన దృష్టి ఎక్కడుంది? ఈ రోజుల్లో యేసు ప్రభు కోసం ఒక చిన్న నింద వస్తే, చిన్న కష్టం వస్తే దాన్ని ఊరంతా చెప్పుకుంటాం. దాన్ని సువార్త చెప్పేటప్పుడు ఎవరైనా వద్దన్నారంటే ఇంకా పండగే పండగ. గట్టిగా అరిచారనుకో, వీడియో తీయడం, పెట్టేయడం, అప్లోడ్ చేసి, చూడండి నేను హింస పొందాను అని. ఇప్పుడు మొన్న ఇమ్రీనా మీటింగ్లో మిషనరీ షేరింగ్ ఉండింది. ఫస్ట్ రోజు విజయ్, వారణాసి విజయ్ గురించి నేను చెప్తుంటాను కదా, అతను వచ్చాడు, షేరింగ్ చేశాడు. ఒక్కసారి కూడా నెగిటివ్ పాయింట్ చెప్పలా. అన్నీ నవ్వుకుంటూ సరదాగానే, వచ్చిన శ్రమలో, కష్టాలు, జైళ్ళలోకి వెళ్ళిన విషయాలు, వాళ్ళు వెళ్ళిన విషయాలు, వీళ్ళు వెళ్ళిన విషయాలు, అంటే వాటిని మనం ఆ యొక్క దృక్పథంతో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఆ మధ్యకాలంలో కొన్ని వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు, లేదా అంటే ఈవెన్ 2018లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడిగేవాళ్ళు, పర్సిక్యూషన్స్ ఉన్నాయంట కదా ఆంధ్రాలో కూడా అని. లేవండి అంటే, లేదండి ఉన్నాయంటే, అక్కడక్కడ వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి. ఏంటి బస్ స్టాండ్లో పత్రికలు ఇస్తుంటే వాడు వద్దని ఉండదుట్టి ముఖం మీద వేసి ఉంటాడు. అదే పర్సిక్యూషనా? మనల్ని ఏమన్నా రంపాలతో కోసారా? మనల్ని ఏమన్నా మన దేహానికి సజీవులై ఉన్నటువంటి వారిని గోనెపట్టాలు కట్టి కట్టి చుట్టి 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 ఆయిల్లో ముంచి లేవదీసి కాగడాగా వెలిగించుకున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు నీరో చక్రవర్తి టైంలో. ఇందాక సుమన్ చెప్తాడు నీరో చక్రవర్తి గురించి. ఆయన గార్డెన్లో అటువంటి వాళ్ళ వెలుతురులో విందులు వినోదాలు చేసుకునేవాడు నీరో చక్రవర్తి.
ఆ విధంగా శ్రమ పడ్డారు క్రైస్తవులు. సింహాల బోనుల్లో విడిచిపెట్టబడ్డారు. స్టేడియంస్ మధ్యలో ఒక సింహం వదిలి ఈ క్రైస్తవుని వదిలేవారు. ఇతడు పరిగెడతా ఉంటే అవి చీల్చుతూ ఉంటే అది ఆటగా ఉండేది, వినోదంగా ఉండేది. ఆ విధమైన శ్రమలు పడ్డారు. అయినా కూడా క్రీస్తు కొరకు నిలబడ్డారు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మనం పొందుతున్నటువంటి శ్రమలు ఎంతకాలం? నథింగ్. అవి ఎంతటివైనా సరే ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి వీటన్నిటి ముందు మనం పొందబోయేటువంటి రోమా 8:18 ప్రకారం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. అందుకే పౌలు ఏం చేశాడు? ఉన్నతమైన బహుమానం మీద దృష్టి పెట్టాడు. ఉన్నతమైన బహుమానం మీద. ఒకవేళ రాజ్యాధికారం కనుక పంచి ఇస్తే 5 నీకు 10 నీకు అనే ఉపమానంలో చెప్పినట్టుగా పౌలు భక్తుడు ఒక ఖండానికి ఏమో పరిపాలిస్తాడేమో, ఒక రాజుగా పరలోక నిత్యత్వంలో యేసు ప్రభు కింద అంత అధికారం ఇవ్వబడుతుందేమో. ఆమేన్, హల్లెలూయా. మనకు ఒకవేళ అధికారం ఇస్తే ఒక గ్రామానికన్నా సర్పంచ్ పోస్ట్ లాంటిదన్నా వస్తుందా? వార్డు మెంబర్ అన్న అవుతామా? పరిపాలించేవారిగా సాధారణమైనటువంటి ఏమంటారు బంట్రోతులాగా మిగిలిపోతామా? ఎలా ఉంటామో, ఎలాంటి అధికారం ఉంటుందో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భూమి మీద జీవించేటప్పుడు మన పరలోక స్వాస్థ్యం మీద దృష్టి పెట్టాలి. అక్కడ పొందబోయే జీవితం మీద దృష్టి పెట్టి వాటిని ఎక్కువగా ధ్యానించి వాటిని మనసులో ముద్రించుకొని వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి ఊహిస్తూ వాటిని పొందుకునే దాని కొరకు భూమి మీద ప్రయాసపడాలి. భూమి మీద వాటి కొరకే ఎక్కువ ప్రయాసపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ చేతులతో ఉంటే కాదు. 1 కొరింథీ పత్రిక లాస్ట్లో 3వ అధ్యాయం 14 వచనం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. వాడు జీతము పుచ్చుకొనును. పరీక్ష ఉంది భూమి మీద. ఆ పరీక్షలో వెండి, వెలగల రాళ్ళు, బంగారం, ఇంకోవైపు కర్ర, గడ్డి, కొయ్యకాలు. వాటి పరీక్ష వచ్చినప్పుడు అవి కాల్చివేయబడతాయి, ఇవేమో నిలుస్తాయి. నిలిచి ఉంటే మనం జీతం పుచ్చుకుంటాం. కాబట్టి జీతం, ఆ పరలోకములో పొందుకోబోయేటువంటి జీతం మీద మన దృష్టి ఉండాలి. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.